వెల్కమ్ బ్యాక్ టు ఆదమ్ అఫీషియల్ బాయ్. ఫ్రెండ్స్, కువైట్లో ఎయిర్పోర్ట్ అంటే ఇదే. చూడండి, చూపిస్తాను, పూర్తి వీడియో పెడతాను. జిల్జిరా, కువైట్ ఎయిర్లైన్స్ అన్ని ఎయిర్పోర్ట్లో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి కువైట్ ఎయిర్లైన్స్ ఎయిర్పోర్ట్. ఇది చూడండి ఫ్రెండ్స్, కువైట్ ఎయిర్లైన్స్ ఇది చూపిస్తాను. కువైట్ ఎయిర్లైన్స్ ఇది ఎయిర్పోర్టు. మనం పోవాలంటే లోపల జిల్జిరా ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది జిల్జిరా ఎయిర్పోర్ట్. ఇది ఇప్పుడు వస్తాను చూడండి. జిల్జిరా ఎయిర్పోర్ట్ ఇదే జిల్జిరా ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. జిల్జిరా ఎయిర్పోర్ట్ ఇది. వాళ్ళు దిగాలన్నా ఎక్కాలన్నా ఇదే ఒకే దారి. ఇక్కడ పోవాలన్నా ఒకే దారి ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తాను. జిల్జిరా ఎయిర్పోర్ట్ అండి. ఇది వచ్చి మన ఇండియా ఎయిర్పోర్టు. అంటే ఎందుకో అన్ని ఎయిర్పోర్ట్ ఈడే ఉండేది లోపలే. ఇక్కడ మనం ఎంట్రన్స్ కాదు, ఇది వచ్చేది దాంట్లో వస్తాం కదా మనము. అది ఎయిర్పోర్టు. ఇది అంత ఎయిర్పోర్ట్. ఇది మామూలు ఎయిర్పోర్ట్. ఇది మన ఇండియా వాళ్ళకి ఎయిర్పోర్ట్. ఇది ఇండియా వాళ్ళు పోవాలన్నా రావాలన్నా ఇదే ఎయిర్పోర్ట్. ఇది ఇండికో కానీ కువైట్. చూడండి ఫ్రెండ్స్, ఇదే దారి ఎయిర్పోర్టు. ఇప్పుడు కువైట్ ఎయిర్లైన్స్ పోయినా కదా. ఇప్పుడు మనం ఇండియా ఎయిర్పోర్ట్ ఎక్కాలంటే ఇట్లా ఈ దారి పోవాలా. ఈ దారి పోతే మన ఇండియా ఎయిర్పోర్ట్ వస్తుంది. లోపల ఉంది, చూపిస్తాను చూడండి. అది కూడా లోపల ఇట్లా పోవాలా. చూడండి, అందరూ సాఫర్, ఇప్పుడు రంజాన్ నెల కదా, సాఫర్ పోయిన వాళ్ళు పోతారు, చూసేస్తారు పోయి. చూడండి, చూపిస్తాను లోపల ఎయిర్పోర్ట్ కూడా. మన ఇండియా ఇండికో ఎయిర్పోర్ట్ చూపిస్తాను. ఇండికో కానీ అన్నీ కలిపి ఉండేది దాంట్లో. చూపిస్తాను చూడండి. ఇదే మనము ఎంట్రన్స్ అంట కదా. ఎంట్రన్స్ అంటే ఇదే. మనం లోపల పోవాలన్నా ఈ దారి నుంచే పోవాలా. బయట రావాలన్నా నేను ముందు చూపించిన కదా, బయట నుంచి ఆ పక్కల. ఇదే లోపల రావాల. లోపల ఇదే ఎయిర్పోర్టు. జిల్జిరా కానీ ఎయిర్ ఇండియా కానీ కొన్ని మన ఇండియా కంట్రీ ఎయిర్పోర్ట్లు ఇవి ఇట్లా ఈడ వస్తాయి. చూపిస్తా చూడండి ఎయిర్పోర్ట్ కూడా లోపల. చూడండి, ఫ్లైట్లు చూపిస్తాను. అదే జిల్జిరా అన్నా కదా లోపల. అది చూడండి, ఫ్లైట్లు కూడా ఉన్నాయి. ఎంట్రన్స్ పోవాలంటే ఇది నుంచే పోవాలా. చూడండి, ఇదే మనం ఇండియా పోవాలంటే ఇక్కడికి రావాలా ఫ్రెండ్స్. ఇట్లా నుంచి ఇట్లా బయట పోవాలి. ఇది బయట ఇంకా పోవాలంటే ఇట్లా పోవాల్సిందే. వదిలేసి పోవాలంటే ఇట్లా ఈ దారి పోవాలి మనము. ఇంకా చెప్తారు కదా, ఇదంతా పార్కింగు. మనం పార్కింగ్ చేసి ఎన్ని నెలలైనా కూడా పోయి రావచ్చు. ఇక్కడ ఏమంటే ఛార్జ్ అవుతుంది. ఇదే అంతా పార్కింగ్. ఇక్కడ పైన కూడా ఉంది, 2వ ఫ్లోర్ కూడా ఉంది. అది ఎయిర్పోర్ట్ కాడే ఉంది. అంతే ఫ్రెండ్స్, ఇదే కువైట్ ఎయిర్పోర్ట్ అంటే. చూడండి, కువైట్ ఇది రోడ్డు మీద పోతాడు. బండి ఏమైందో తెలీదు, పోతాడు. ఇంకా మనం ఇంటికి పోవాలంటే రైట్ పోవాలా. మళ్ళీ లెఫ్ట్ పోతే ఇట్లా లెఫ్ట్ పోతే మన అదే ఎయిర్పోర్ట్ పోతుంది. మళ్ళీ పక్కన కూడా ఉంది ఎయిర్పోర్టు. అది ఏ ఎయిర్పోర్ట్ తెలియదు మనకి. చూడండి, ఇదే దారి ఇంకా పోవాలంటే మనం. ఇట్లా మనం బయట పోవాలా. ఇంకా రోడ్ వస్తుంది, మనము పోతే ఇంటికి పోయే దారి వస్తుంది. ఒకే రోడ్డు ఉంటుంది అంతేగాని ఇట్లా పోవాలా ఇట్లా పోవాలి ఏమి ఉండవు. వచ్చేప్పుడు ఉంటుంది. ఈ పక్కల జిల్జిరా పోవాలంటే చక్కగా పోవాలా. ఎయిర్ ఇండియా కానీ కువైట్ ఎయిర్లైన్స్ కానీ అట్లా ఎయిర్పోర్ట్కి అయితే ఇట్లా ఇషారా ఉంది. ఇషారా ఈమెన్ తీసుకొని రావాలా. ఈమెన్ అంటే రైటు. ఇప్పుడు మనం ఈ రైట్ పోయినామంటే మళ్ళీ అదే ఎయిర్పోర్ట్ వస్తుంది. ఏది జిల్జిరా అన్నా కదా, ఆ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇంకా మనం ఇంటికి పోతున్నాము. ఇదే దారి, ఇంటికి పోయే దారి.
బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా పొడుగు ఉంది ఎయిర్పోర్ట్ కూడా. ఇది దూరం చాలా ఉంది. లోపల నుంచి ఏమంటే ఒక 2 కిలోమీటర్ ఉంటుంది. అంతా ఎయిర్పోర్టే. ఇది అంతా ఎయిర్పోర్టే. 2 కిలోమీటర్ ఉంటుంది. అంతా 2-3 కిలోమీటర్ ఉంటుంది. ఎందుకంటే పొడవు ఎక్కువ. అది అంతా ఎయిర్పోర్టే. ఇది చూడండి, అంతా ఎయిర్పోర్టే. ఈ దారి ఇది ఎయిర్పోర్ట్ దారి. ఇది మనం ఇంటికి పోవాలంటే ఇంకా పైకి ఎక్కాలడ. ఎక్కి మనం ఇంటికి పోవచ్చు. అది అంతా ల్యాండ్ అయ్యేది దారి. అది పైన అది అంతా ల్యాండ్ అవుతూ ఉందంటే కొన్ని ల్యాండ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడే పోయింది ఫ్రెండ్స్ ఫ్లైట్, లేకపోతే చూపించండి మీకు. ఇప్పుడే పోయింది ఫ్లైట్. చూడండి, అంతా ఎయిర్పోర్ట్ దారే. ఇది అంతా దారే. ఇది ఎయిర్పోర్ట్ దారే. ఇది అంతా చూడండి, అంతా పోవాలి. అది ఎయిర్పోర్ట్ దారి, అంతా ఎయిర్పోర్ట్ దారే.